అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ కూడా అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా కొడంగల్ నుండి ఇక్కడికి చేసిన ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, అందరు ముఖ్యమైన నాయకులు ఇక్కడ ఉన్నారు. పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. మీకు అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడగానే మీ అందరిలో నాకు నరేందరే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఎందుకంటే కొడంగల్లో ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని ఓడించిన తర్వాత, కేసీఆర్ నాయకత్వంలో నరేందర్ రెడ్డి గెలిచిన తర్వాత ఉదయం 6 గంటలకు టిఫిన్ కట్టుకొని వచ్చేవాడు. అవునా? 6 గంటలకు టిఫిన్ కట్టుకొని అక్కడికే వచ్చి ఆన్నే టిఫిన్ చేసి, ఆన్నే లంచ్ చేసి, మీ అందరితో మాట్లాడి, మీతో తిరిగి, మీతో డెవలప్మెంట్ అంతా చేసుకొని రాత్రి మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చినట్టు వచ్చేవాడు. అంత అనుబంధాన్ని పెనవేసుకున్నాడు మీతో. ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో, ప్రతి రోడ్లో ఏది కావాలన్నా కూడా కేసీఆర్ గారిని వచ్చి అడిగేది. కేటీఆర్ గారు అయితే దత్తత తీసుకున్నారు అప్పుడు కొడంగల్ని, కాబట్టి ప్రాణం పెట్టి పని చేసుకున్నాడు. సరే, మొన్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అంటే కొంతమంది వేసినట్టున్నారు. దాంట్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు రూపం దేశపతి గారు చెప్పినట్టు అసలు రూపం చూపించున్నారు. ఇప్పుడు నిజంగానే దేశపతి గారు మాట్లాడినాక ఏం మాట్లాడుతుంది కానీ ఒకటి నాకు ఏమనిపించిందంటే, కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి అదే లగచల రైతుల దగ్గరనే పెట్టండి అని చెప్పాడు దేశపతి గారు. నేను మీరు అట్లా గిట్ట పెట్టింది అనుకోండి, వీళ్ళందరూ ఏదో ఒకటి చేసి మేము కూడా వస్తాం కేటీఆర్ పక్కన, లోపల పోతే నన్ను కూర్చుంటాం కేటీఆర్ పక్కన మేమందరం కూడా. ఎందుకంటే ఈరోజు ఎంతమంది అడుగున అడ్డుకుంటే కూడా, అవునా, పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకున్నారు, అయినా కూడా అక్కడి నుండి పోరాటం చేసి మా నాయకుడి దగ్గరకు వస్తామని మీరందరూ వచ్చి నిజంగానే ఇట్లా ఉండాలి అనేది చూపించున్నారు. మీకు అందరికి ముందు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. సత్యవతి గారు చెప్పినారు ఇప్పుడు, నిజంగానే ఆడలతో ఏం చేతనవుతుంది, ఆడలతో ఏం చేతనవుతుంది ఒకప్పుడు అనేవాళ్ళు. కానీ ఈరోజు లగచెల్లర అక్క చెల్లెళ్ళే ఢిల్లీ దాకా పోయినారు సత్యవతి గారు. ఎంత పోవడమే కాదు, ఎంత గట్టిగా మాట్లాడినారు వాళ్ళు, ఎంత గట్టిగా గొంతెత్తి మాట్లాడినారంటే నిజంగా ఇంకెవరన్నా మళ్ళీ ఇట్లాంటి భూములు అక్వైర్ చేయాలంటే వచ్చి మాట్లాడడం కష్టం అన్నంత గట్టిగా మాట్లాడున్నారు. కానీ అన్నీ చూస్తున్నాం. 2 రోజుల నుండి అయితే అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ కేసీఆర్ గారు డైరెక్షన్తో మమ్మల్ని అందరిని పిలిచి ఏదేమైనా అసెంబ్లీలో మాత్రం లగచల రైతుల గురించే కొట్లాడాలా, వాళ్ళ గురించే మాట్లాడాలనే డైరెక్షన్తో 2 రోజుల నుండి కూడా దాని మీదే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే, నిజంగా నాయకుడు అనేవాడు నిజంగా అక్కడున్న ప్రజల మీద ప్రేమ అనేటోడు ఉండి ఉంటే ఇమ్మీడియట్గా చర్చ పెట్టి మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, ఏమి ఇవ్వాలని మాట్లాడేవాళ్ళు. కానీ ఆ దమ్ము లేకుండా, ఆ ధైర్యం లేకుండా ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటూ మాత్రమే అసెంబ్లీ నడిపిస్తున్నారు తప్పిస్తే దాని గురించి మాట్లాడదాము, చర్చిద్దామని ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి లేదు. ఎందుకంటే ఆయన నియోజకవర్గం, ఆయన కోట్లేసి గెలిపించిన వాళ్ళు ఈరోజు సమస్యలలో ఉంటే ఆయన ముందుండాల్సింది పోయి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇది అందరు చూస్తూ ఉన్నారు. అసెంబ్లీకి అవును 2 రోజుల నుండి మాకు కనిపిస్తలేడు మరి అసెంబ్లీలో. మరి అడుగుతున్నా కూడా మాట్లాడతలేడు. అంటే బయటనేమో రండి చర్చిద్దాం, రండి చర్చిద్దాం, రండి చర్చిద్దాం అన్నాడు. అక్కడ పోతేనేమో అక్కడ 2 రోజుల నుండి కనిపిస్తలేడు. మరి ఏమైనా చర్చిద్దామంటే అడుగుతూ ఉన్నారు. అయినా కూడా మీరందరూ కూడా లగచెల్లెలో జరిగిన ఇన్సిడెంట్ సంఘటన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగానే అవసరం లేకుండా కూడా నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని ఎట్లా బుద్ధి చెప్పాలనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్న సందర్భంలో మనకు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు గట్టిగా నిల్చొని, ఇంతకుముందు దేశపతి గారు చెప్పారు కదా, ఎందుకు పంపిస్తారు కేటీఆర్ గారిని జైలు కంటే గట్టిగా మాట్లాడుతుంది కదా, ఒక చెంప కాగానే ఒక చెంప వాయిస్తున్నాడు, ఇటు తిరగంగానే ఇటు కాదలుగుతుంది. ఏం చేయాలో అర్థమైతే లేదు, ఏం చేయాలో అర్థం కాక లోపలనే కూర్చుని పెడదామని చూస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నా, ఆయన ఒక్కటి లోపలికి పోతే 1000 మంది లోపలికి పోతారు ఏదో ఒకటి చేసి. అది మాత్రం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడే నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా, ఇప్పుడు నేను అక్కడ నుండి వస్తూ ఉన్నాను రింగ్ రోడ్ మీద, మీరేమో దేశంలో ఎక్కడ లేని విధంగా వాకింగ్ ట్రాక్ చేస్తున్నారు, అదేమో సైక్లింగ్ది మనం చూస్తాం. రింగ్ రోడ్ పక్కన ఒక సైకిల్ ట్రాక్ చేస్తున్నారు, సోలార్ది పైన వేసి, అది పీకేస్తున్నారు. ఇప్పుడు అరే ప్రాణమంతా కలకలైంది. అరే దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఉండాలని కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు చేస్తే దాన్ని పీకేస్తున్నాడు. అంటే ఆనవాళ్ళు తీసేస్తారట. కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేయాలని ఒక్కొక్కటి మొదలు పెడతా ఉన్నాడు. అది ఎవ్వరి తరం కాదు.
తెలంగాణ అనే పదం పలికిన రోజులు కేసీఆర్ గారి పేరు అట్లనే ఉంటుందనేది వాస్తవం. మరొకసారి మీ అందరికీ కూడా ధైర్యంగా ఉందాం. మళ్ళీ ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే, మళ్ళీ అక్కడ గెలిచేది కూడా నరేందర్ రెడ్డిని మీరే గెలిపిస్తారు. ఓకే, ఖచ్చితంగా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంత హక్కున చేర్చుకుంది. కొడంగల్లో ఉన్న అందరినీ కూడా మా సమస్య అన్నట్టు హక్కున చేర్చుకొని ఎక్కడే చిన్న సమస్య ఉన్నా, ఇక్కడ కొడంగల్లో సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకుంది. మూసీలో సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీనే ఉంది. అదే కాకుండా హైడ్రా అంటే కూడా బీఆర్ఎస్ పార్టీనే ఉంది అనేది ఎక్కడున్నా ఏ సమస్య ఉన్నా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఉంటారు అని ఒక భరోసా మన రాష్ట్రంలో కల్పించున్నారు. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి కానీ మిగతా రైతు సోదరులందరూ ఇప్పుడే చెప్తున్నారు కదా, కనీసం గుండె నొప్పి వచ్చిందంటే కూడా హాస్పిటల్లో తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆ పేషెంట్కి కూడా బేడీలేసి చైన్ బట్టి బెడ్ మీద కూర్చోబెట్టున్నారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మానవత్వం లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపుదామని తెలియజేసుకుంటూ, అవును 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 సాయిరెడ్డి గారు జై తెలంగాణ. సాయిరెడ్డి గారి గురించి చెప్తా ఉన్నాడు. వాళ్ళ అన్నదమ్ముల పేర్లు రాసి చనిపోయింది కదా, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరని అడుగుతున్నాడు మా సోదరుడు. వాస్తవమే, తప్పకుండా పోయే కాలం వస్తే ఒక్కొక్కటి ఇట్లాగే అవుతూ ఉంటాయి. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో గమనిస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడు వస్తాడా, మళ్ళీ తొందర రండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా అదే మాట మాట్లాడుతున్న సందర్భంలో మరొకసారి ధైర్యంగా పోరాడదాం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పార్టీని కాపాడుకుందాం, నాయకులను కాపాడుకుందాం, మనం కాపాడుకుంటూ మరొకసారి రాష్ట్రానికి మంచి జరిగే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ.